పసుపు పచ్చ మార్గం తెలుగు తేజపై వెలిగే చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగు జాడా నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువగణముల నేను గణమౌతా లోకేశుడా ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్రన్ సురేంద్రుడా 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 సురేంద్రన్నా మనకి తాగులు కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా పరిస్థితి కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఈ ప్రాంతం సమస్యలన్నీ కూడా. ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. మనకి 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన భైరవతిప్ప ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసిపోయిన తర్వాత 3 నెలలు పనిచేస్తే 20 కిలోమీటర్ల కెనాల్ వరకు జరిగితే తర్వాత జగన్ రెడ్డి వచ్చి అది మొత్తం ఆపేసి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంత ప్రజల్ని నిట్టులో మోసం చేసి నీళ్లు లేకుండా చేసిన ఘనత ఒక జగన్ రెడ్డికి తెలియజేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాబోతున్నారు. 2024 మే 13వ తారీఖు మన ఎన్నిక ఉంది. జూన్ 3వ తారీఖు మన రిజల్ట్ ఉంది. జూన్ 4వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూన్ ఎండింగ్ లోపల మన కాలువ పనులన్నీ ప్రారంభించి రాబోయే 2.5 సంవత్సరాల్లో మీ అందరికి కూడా మన భైరవతిప్ప ప్రాజెక్టు 114 చెరువులు నీళ్లు, అలాగే మనకి సాగునీరు తాగునీరు శ్రీరామరెడ్డి ప్రాజెక్టు కొన్ని గ్రామాలకు మాత్రమే ఉంది. అది కూడా అన్ని రకాలుగా విస్తరించి అన్ని గ్రామాలు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విస్తరించేదానికి కూడా ఏర్పాటు కృషి చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా ఇబ్బందులతో ఉన్న ప్రాంతం, చాలా కరువు ప్రాంతం. మీరందరూ కూడా మీ ప్రయాణాలు చేయాలంటే కూడా మీ గ్రామాల నుంచి మీ మండల హెడ్ క్వార్టర్ కావాలంటే చెట్టూరు కావచ్చు, బ్రహ్మసముద్రం కావచ్చు, కుందులు కావచ్చు, కమ్మదూరు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎక్కడ పోయినా గొంతులతో ఉన్న రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే 3-4 సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా తార్ రోడ్లుగా చేసి మీ అందరితో కూడా మెప్పుకోలే ఈ పరిపాలన సాగిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. మన యువతికి చాలా మంది అమ్మాయిలు, చాలా అబ్బాయిలు కానీ చాలా మంది చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి లేదు. ఇక్కడ ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు అందరూ వలసలు వెళ్తున్నారు. వలసలు వెళ్ళడంతో ఒక తీవ్రమైన నష్టం ఉంది. ముసలి వాళ్ళు వదిలిపోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు బతుకుతారో కావాలి, ఏది ఉద్యోగం లేదు, చదువుకున్నారు. చదువుకి గుర్తింపు కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి రకరకాల ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంది. అలా వలస వెళ్ళిన వాళ్ళ సంఖ్య 25,000 జనాభా దాకా ఉంది. అది బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనంతపూర్, ఇతర ఏదైనా ప్రాంతాలు. వాళ్ళందరిలో కనీసం ఒక 8,000 నుంచి 10,000 మంది ఇక్కడ ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో వాళ్ళకు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా, ఇండస్ట్రియల్ ల్యాండ్ కూడా ఉంది. అంటే మనం పరిశ్రమ స్థాపించాల్సిన ల్యాండ్ కూడా ఆల్రెడీ 1000 ఎకరాలు ఇక్కడ కమ్మదూరు దగ్గర అందుబాటులో ఉంది. అది ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ ఒక నీరు ఒకటి తీసుకెళ్ళగలిగితే మనము పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తారు కొంతమంది. అలాంటి ఈ ప్రాంతంలో ఎప్పుడైతే మనం పరిస్థితులు స్థాపిస్తామో ఇలాంటి యువతీయులందరూ కూడా ఎంతో కుటీర పరిశ్రమలు రావచ్చు, లేదా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ రావచ్చు, లేదా గార్మెంట్ పరిశ్రమ రావచ్చు. మన ప్రాంతానికి ఏవైతే సూటబుల్ గా ఉంటాయో అలాంటి పరిశ్రమలు తెచ్చి మీ అందరి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా గ్రామాల్లో ముఖ్యంగా ఆడవారు ఇబ్బంది పడుతుంటారు. మనకి తాగడానికి నీళ్లు కూడా లేవు, వాళ్ళకి నీళ్లు కూడా రావట్లేదు. పొలాలన్నీ కూడా చాలా బోర్డులో కూడా నీళ్లు ఎండిపోయినాయి, పొలాయిలు లేవు. చాలా ఇంటి కుళాయి అనే పథకం కూడా
మన చంద్రబాబు నాయుడు గారు మన సూపర్ 6 పథకాల్లో పొందబడడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో మనది ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఉమ్మడి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురుతో ఏర్పడిపోయే మన ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పుడైతే ఏదైతే హామీలు ఇచ్చారో మనకి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో నిధులు కూడా బాగా వస్తాయి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి పూర్తిగా అప్పుల్లోకి రెడ్డి వెళ్తున్నారు కాబట్టి మనకి నరేంద్ర మోడీ గారి సహకారం పూర్తిగా కావాలి. మనం ఒక రాజధాని నిర్మించుకోవాలి. అలాగే మనం పోలవరం కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలవరం ఎందుకు నిర్మించుకోవాలి, మనకేం అవసరం మీరు అనుకోవద్దు. మన కళ్యాణ ప్రాంతాలు ఖచ్చితంగా మనకు ఉంది. ఎప్పుడైతే గోదావరి నది నీళ్లు కృష్ణా నదికి వస్తాయో మనం కృష్ణా నది నుంచి వచ్చే నీళ్ళే మన జీడిపల్లికి కానీ, మన బీటీపీకి కానీ, గొల్లపల్లికి కానీ, చెర్లోపల్లికి కానీ రకరకాల ప్రాంతాలకు వెళ్ళే మనకి అదే నీళ్ళే మనం తీసుకెళ్తాం. కాబట్టి ఆ పోలవరం ఎప్పుడైతే మనకి పిలిచారో అక్కడ ఎక్కువ నీళ్లు వస్తున్నాయి, అన్ని సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ జగన్ రెడ్డి వచ్చి గత 5 సంవత్సరాల నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడం జరిగింది. ఏ పని ఏది కూడా జరగలేదు, పూర్తిగా అన్ని ఆపేశాడు. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ కూడా వాళ్ళు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను అనుకోవడం 1 సంవత్సరంలో పూర్తి చేసి మన కళలు నిజం చేస్తానని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మన ఏదైతే సోదరులు అడిగారో విగ్రహాలు అడిగారు, భగీరథ విగ్రహాలు ప్రతి మండలానికి కావాలని. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ప్రతి మండలంలో కూడా భగీరథ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇంకా కొంతమంది వృత్తి ధర్మంగా వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటున్నారంటున్నారు. వాళ్ళని కాంట్రాక్టర్లుగా మలచడం మీరు అనుకుంటున్నారు. కాంట్రాక్టర్గా మలుచుకోవాలంటే కొన్ని మీరు కూడా స్వయంగా కృషి చేయాలి. మీకు అవకాశాలు ఉంటాయి. మన ప్రాంతం నేను చెప్తున్నది ముఖ్యంగా బాగా గమనించండి. ఎప్పుడైతే మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి మనం ముందుకు వస్తున్నామో అప్పుడు మనకు కావాల్సిన నిధులు కూడా తీసుకొస్తాయి ఇక్కడికి. ఎప్పుడైతే మన ప్రాంతానికి నిధులు బాగా వస్తాయో మీలో కొంతమంది ఎవరైనా మంచి నిపుణులు ఉంటే వాళ్ళు కూడా పనులు చేసుకొని వాళ్ళు మీ వాళ్ళు కూడా పనులు కల్పించవచ్చు. రోడ్లు కావచ్చు, లేదా వాటర్ వర్క్స్ కావచ్చు, ఇంటికి కుళాయి వేయడం కావచ్చు, ఇలాంటి కాంట్రాక్ట్ పనులు కూడా మీరు ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉంటారో వాళ్ళకే కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకే కూడా జరుగుతుంది తప్ప బయట ప్రాంతాల్లో ఎందుకంటే నేను కూడా ఒక కాంట్రాక్టర్ గా ఉన్నాను. నా కాంట్రాక్ట్ సంస్థతో నేను ఎట్లా పెరిగానంటే ఈ కల్లతూరు ప్రాంతం సంబంధించిన కనీసం 1600 మంది ఎంప్లాయీస్ నా కంపెనీలో ఉన్నారు. అంటే 1600 మంది అంటే ఒక కుటుంబంలో ఒక 3 4 వేసుకుంటే 6000 మంది తెలుసో తెలియకో ఈ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళే చెప్పారు, సార్ మీరు కళ్యాణంలో ఎమ్మెల్యే ఉన్నారు, నా ఆవురు నీ ఈ ఊరు రకరకాల వచ్చి వాళ్ళు తెలియజేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇక్కడ రైతు మీద ఆధారపడ్డారు, సేద్యం మీద ఆధారపడ్డారు. 100% వాళ్ళు సేద్యం మీదే ఉన్నారు. కాబట్టి వాళ్ళు సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, 2 కావాలి. ఆ 2 ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనకు చాలా ముఖ్యమైనది ఆ 2 కావాలి. 2.5 సంవత్సరాలు పూర్తి చేయని పక్షంలో నేను 4 సంవత్సరాల్లో నేను చెప్పిన పనులు ఏవైతే చెప్పానో రోడ్లు కానీ, మరియు బీటీపీ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇతర ఇళ్ళకి కుళాయిలు వేయించడం కానీ, మరి ఇంకా చాలా ఉన్నాయి. హాస్పిటల్స్ తీసుకురావాలి, స్కూల్స్ తీసుకురావాలి. ఇవన్నీ అంటే అవి నేను ముఖ్యంగా 2 కూడా హాస్పిటల్ స్కూల్స్ నేను చెప్పే దాంట్లో నేను చేస్తాను. కానీ నేను మీ ముందు ప్రమాణం చేయట్లేదు. కానీ ఈ 2 ఏవైతే ఉన్నాయో ఉపాధి నర్సింగ్ స్కూల్ తీసుకొచ్చి, ముఖ్యంగా అమ్మాయిలకి నర్సింగ్ స్కూల్ ఎప్పుడైతే తెస్తామో వాళ్ళు డిగ్రీ దాకా చదివి ఈ మధ్య పేమెంట్ చేసి వాళ్ళని అత్తగారికి పంపించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి నర్సింగ్ స్కూల్ చదివితే అమ్మాయిలు చదివితే వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి, మంచి జీతాలు వస్తాయి. వాళ్ళందరూ కూడా ఒక నర్సింగ్ స్కూల్ కూడా కళ్యాణంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా పార్టీలో మన తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి మంచి స్థానం కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా శివప్రసాద్ గారు ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తాం.
ఎందుకంటే శివప్రసాద్ ఆల్రెడీ మాజీ సర్పంచ్, ఆయన కూడా వాళ్ళ ఊర్లో మంచి పేరు ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లి వీళ్ళందరూ కూడా కృషి చేసి తెలుగుదేశం పార్టీలో మంచి స్థానం ఉండేటట్టు మీ తరఫున నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. మనం ఒకటే గమని వాళ్ళందరినీ కూడా మీరు 2 రోజుల ముందు మన గ్రామాలు పిలిపించుకొని వాళ్ళందరి చేత మీరు సైకిల్ గుర్తుకి తెలుగుదేశం పార్టీగా సైకిల్ గుర్తుకి ఓటేయించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా అమ్మలారా అక్కలారా మీకు చెప్తున్నా, మీరు మర్చిపోకండి. మన గుర్తేదమ్మా, మన గుర్తేది, మన గుర్తేదమ్మా, మన గుర్తేది. ప్రతి ఒక్కరు మీరు కూడా మన అన్న చెప్పారు 190% మంది మీరు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. మీ ఇంత విశ్వాసంగా మీరు 90% ఉన్నారంటే ఖచ్చితంగా మీరు అడిగిన కోరికలు చాలా చిన్నవి. అవి నేను ఖచ్చితంగా గెలిచిన వెంటనే కూడా నెరవేరుస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను కల్లాపురం ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంటున్నా. మీరు ఎప్పుడైనా కూడా రావచ్చు. మీ వాళ్ళ ద్వారా శివప్రసాద్ లేకపోతే శ్రీకాంత్ వీళ్ళ ద్వారా ఎప్పుడైనా రావచ్చు, నన్ను కలవచ్చు. నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా. మీరు అనుకోవచ్చు ఎన్నికైన తర్వాత అందుబాటులో ఉన్న అది 100% కాదు. నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండడానికే నా కంపెనీ కూడా నేను రాజీనామా చేసి ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలనే సంకల్పంలో మీలో ఓటర్గా ఉండి ఓటర్ నెంబర్ కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఇంకా 190% కాకుండా 100% కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించాలని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.